హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్కి డిజైనింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను. అది మనం మిగిలిన బ్లౌజ్ పీస్తో ఏ విధంగా చేసుకోవాలనేది ఈజీగా సింపుల్గా చూపిస్తున్నానండి. ఇక్కడైతే 2 ఇంచెస్ లెంత్లో మనం ఒక స్క్వేర్ షేప్లో మొత్తం కట్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక కోన్ లాగా మర్చుకోవాలండి. ఒక ఫోల్డింగ్ నుంచి ఒక కొన నుంచి ఇంకో కొనకి అదే విధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా మలుచుకున్న తర్వాత అదే మలుపుని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా అనేది మనము జాయిన్ చేసేసుకోవాలి, కుట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇలా వన్ కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి, మళ్ళీ ఇంకో కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి నేనైతే పట్టుకున్నా కదా, అక్కడి నుంచి మనం కుట్టుకుంటూ వెళ్తే మనకి సమోసా షేప్ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే క్లియర్గా అర్థం కావడం కోసం చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ అయితే మనం ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్కి ఏ విధంగా అనేది వేయాలనేది చూపిస్తున్నాను. మొత్తం ఇలా తయారు చేసేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ ఒక హ్యాండ్ వేసి చూపిస్తానండి. చూడండి, ఇలా వేసాను. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసేయాలి. హ్యాండ్కి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి ఇలా పై వైపు ఇలా కుట్టుకుంటూ రావాలండి. మనకి హ్యాండ్ అయితే ఎంతవరకు ఉంటుందో అక్కడి నుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువ ఉందనుకో ఇంకెక్కువ కట్ చేసుకుంటాము, క్లాత్ తక్కువ ఉందనుకో మనం తక్కువ తయారు చేసుకుంటాం. కాబట్టి మనం హ్యాండ్ ఎగ్జాక్ట్ కుట్టు ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము గ్యాప్ ఎంత ఇస్తున్నాము కూడా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను సేమ్ ఈక్వల్గా రావాలండి గ్యాప్ కూడా. మళ్ళీ మనకి ఇక్కడ ఇట్లా కుట్టేటప్పుడు ఏమవుతుందంటే పోగులు వేస్తుంటుంది. అందుకే ఒక పాదం వరుసన అనేది ఖచ్చితంగా కుట్టుకోవాలి, ఎందుకంటే ఊకనే ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. చూడండి, ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా నిదానంగా కుట్టుకుంటూ ఇలా రావాలి. లాస్ట్ ఇది కూడా ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనము చూడండి, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఖర్చులు అయితే ఏవైతే ఉన్నాయో అవి లోపలికి పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఈ రెండు సేమ్ ఈక్వల్గా ఉన్నాయా లేవా, సేమ్ ఈక్వల్గా వచ్చినాయా లేవా, ఇవి సమోసా షేప్స్ అనేవి అవి కూడా ఖచ్చితంగా చూసుకోవాలండి. ఒక హ్యాండ్కి ఒకలాగా ఇంకో హ్యాండ్కి ఇంకోలాగా రావద్దు. అందుకే ఫస్టే మనం మొత్తం కట్ చేసేసుకోవాలండి. ఇలా వీటిపైన నుంచి మనము లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ వరకు అయితే కుట్టుకున్నామో ఇలాక మనం జాయిన్ చేసాం కదా ఒక పాదం వరుసన, అదే కుట్టు మించి ఈ లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకొని ఇది ఫోల్డింగ్ అనేది లోపలి వైపు చేసేసేయాలి. చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ లైనింగ్ క్లాత్ మీద కుట్టు అనేది వేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద కాదు, ఓన్లీ ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ క్లాత్ మీద వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ లోపలికి మలిచేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద మళ్ళీ ఒక కుట్టు పడే విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు రెండింటికి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి పడుతుంది. ఇలా చూడండి, ఈక్వల్గా వచ్చినాయా లేదా అనేది నేను 1-2 సార్లు చూస్తున్నాను. ఒక సైడే వచ్చినాయా లేదా అనేది కూడా చూస్తున్నాను. ఇలా మొత్తము క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రాలను కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా మనం లోతు కూడా హ్యాండ్ లోతు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడైతే నేను కటింగ్లో తీయట్లేదండి, ఓన్లీ స్టిచ్చింగ్లోనే తీస్తున్నా. ఎందుకు అలా తీయట్లేదంటే మనము అప్పుడు కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సేమ్ వస్తుంది, మనం కుట్టుకునేటప్పటికి వచ్చేసరికి ఈక్వల్గా ఉండలేదు, మనం జాయిన్ చేసేటప్పటికి ఈక్వల్గా వస్తలేదు. ఎందుకంటే మనం అంతా కుట్టుకున్నాక కొంచెం క్లాత్ అనేది సాగుతుందని నేను ఇలా కుట్టుకుంటున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.